జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. అంటే ప్రతి మనిషి మనం ఈ లోకంలో కొంత సమయం మాత్రమే జీవించగలం. మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల తర్వాత ఉన్నా గానీ ఆయాస్కరం అంటాడు. అంటే ప్రతి మనిషికి ఒక సమయం ఇచ్చినాడు. ఈ సమయంలో మనము జీవించే జీవిత విధానం, దీనిలో ఎవరి కోసం మనం ప్రయాసపడుచున్నాం? ప్రతి మనిషి ప్రయాసపడి జీవిస్తున్నారు. ప్రయాసపడి జీవిస్తున్న మనము దీనిలో క్రీస్తును కలిగిన మనము క్రీస్తు కొరకు జీవించగలుగుతున్నామా? ఎందుకంటే మనం చేసే ప్రతిదానికి ప్రతిఫలం ఆశిస్తూ ఉంటాం. మనం పిల్లల కోసం జీవించాలని, వాళ్ళ పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని తల్లిదండ్రులు ఆశిస్తూ ఉంటారు. ఒక మంచి వ్యాపారవేత్త అంటే అందరికంటే నా యొక్క వ్యాపారంలో ఒక అగ్రమైన స్థితిలో ఉండాలి. అదేవిధంగా క్రీస్తు కొరకు జీవిస్తే నేను క్రీస్తుకు అతి సమీపంగా ఉండాలి. హల్లెలూయా. అంటే దేవుడు మనం ఇక్కడ నుండి ఏమి తీసుకెళ్ళలేం కానీ పరలోకంలోకి మనం అందరం ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్మ్ అవుతాం. ఒకనొక దినమందు మనిషి ఏంటంటే క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరూ మరణం నుండి జీవంలోకి దాటిపోతున్నాం. ఆ మరణం నుండి జీవంలోకి దాటిపోవటం వరకు అది అందరికీ కామన్. గాని క్రీస్తుకు సన్నిహితంగా ఉండటం అనేది ఈ లోకంలో జీవించిన కాలంలో మనం చేసిన క్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. అంటే మనం క్రీస్తు కొరకు ఎంత ప్రయాసపడి ఉన్నాం, లేదా క్రీస్తు కొరకు మనం ఎంతగా జీవించున్నాం అనేది మనం చూసినట్లయితే దాన్ని దేవుడు మనల్ని హెచ్చిస్తారని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన చిత్తాన్ని మనం గ్రహించినట్లయితే, అంటే క్రీస్తు కొరకు జీవించడం అంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యమును సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా ప్రభు నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలువారు మగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని ప్రతిమానుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం ఏ విధంగా ఉండాలి? ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారని ప్రతి సత్కార్యములోను, అంటే మనం చేసే మంచి పనుల్లో సఫలం కావాలంటండి. సఫలం కాకుండా మాత్రమే కాకుండా దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయములో దేవుణ్ణి సంతోషం. అంటే మనం చేసే పనిలో ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే మనం చేసే పని వల్ల దేవునికి ఘనత వస్తుందా, లేకపోతే దేవునికి అవమానం వస్తుందా? అంటే కేవలం మనల్ని బట్టే దేవుని యొక్క నామం ఘనపరచబడుతుందా? అంటే మన క్రియలు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన నడవడికను బట్టి మనం అనేక మంది గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం క్రీస్తుని గ్రహించినామో, క్రీస్తు మన సొంత రక్షకుడని తెలుసుకున్నాం, మనకి మనలో చుట్టుపక్కల క్రీస్తుని తెలియని వాళ్ళు మనల్ని గుర్తిస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. వీళ్ళు క్రీస్తు బిడ్డలే, వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వీళ్ళ నడవడిక ఎలా ఉంది. అంటే మనల్ని బట్టి అనేక మంది క్రీస్తుని తెలుసుకునే వారిలో మన జీవితం ఉండాలి. అంటే ప్రతి సత్కార్యంలో సఫలం అవ్వాలంట. ప్రతి విషయం మనం చేసే ప్రతిక్రియల్లో దేవుణ్ణి మహింపరిచే విధంగా ఉండాలి. అంటే అప్పుడు మాత్రమే మనం క్రీస్తు కొరకు జీవించే వారంగా గ్రహించబడతాం. అంటే ఏదో జీవిస్తున్నాము, ఏదో చేస్తున్నాము అంటే కాదు. కానీ ఇంకా మనం చూస్తున్నట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు కూడా మనం చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. హల్లెలూయా. మన త్రోవను సరళం చేయాలంటే ఎలా జరుగుతుంది? మన ఇష్టానుసారం మనిషికి ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉందండి. మనము అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం విషయాలు. అంటే మన యొక్క ఇష్టానుసారంగా కాకుండా దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన యొక్క అధికారానికి లోబడి ఉండాలంటండి. అంటే మనం చేసే నడవడి కావచ్చు, మన ప్రవర్తన కూడా దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు ఆయన మనకేం చేస్తానంటే మన యొక్క త్రోవల సరళం చేస్తాడంట. మనం వెళ్ళే మార్గాల్లో ప్రతి ఒక్క ఆటంకాన్ని సరళం చేస్తాడంట. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతి మనిషికి అనేకమైన శ్రమలు, శోధనలు, ఇవన్నీ ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీబడి. అంటే అందరికి వచ్చే సమస్యలు వస్తాయి, క్రైస్తవులుగా ప్రత్యేకమైన రావు. కానీ
లోకానుసారంగా వచ్చి క్రైస్తవులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం క్రీస్తు మీద ఆధారపడగలిగి క్రీస్తు మీద అనుసరించి దేవుని యొక్క చిత్తానికి లోబడి ప్రతి విషయంలో మనం దేవుడి మీద ఆధారపడినట్లయితే దేవుడు మన యొక్క మార్గాన్ని సరళం చేస్తారని దేవుడు సెలవిస్తాడు. అంటే ఎప్పుడైతే దేవుడు మన మార్గాన్ని సరళం చేస్తాడో మనం చేరవలసిన గమ్యానికి చేరతాం. అప్పుడు మనం దేవుడు అంటే దేవుడి యొక్క చిత్తంలో మనం ఉన్నామా, లేకపోతే లోకస్తులు ఏంటి వాళ్ళ యొక్క ఆలోచనలు. మనిషికి అందరి ఆలోచనలు ఒక విధంగా ఉండదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. వాళ్ళ ఇష్టంలో వాళ్ళకి మన నష్టం కలగవచ్చు, లాభం కలగవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దేవుడి యొక్క చిత్త ప్రకారం జరిగితే దేవుడి యొక్క మనకి ప్రతి ఒక్క మార్గం కూడా సరళంగా ఉంటుంది అండి. అప్పుడు దాని యొక్క చిత్తంలో మనం ఉంటాం కాబట్టి దేవుడికి మనము సమీపంగా ఉండగలిగి మనం చెప్తున్నాడు దేవుడు. ఏంటి అంతేకాకుండా దేవుని యొక్క నామం ఘనత కొరకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? చూడండి, అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 58వ వచనం చూద్దాం. ఇక్కడ స్టెఫెన్ మనం చూసినట్లయితే పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనస్తుని పాదముల యొద్ద తమ వస్తువులు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే స్టెఫెన్ అపొస్తలుడైన స్టెఫెన్ గారు ఆయనకు వచ్చిన శ్రమ చూసినట్లయితే ఎందుకంటే ఆయనకి వాళ్ళకి రాబోయే బహుమానం ఏంటో వాళ్ళకి తెలిసింది. కానీ యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులకి కానీ పేతురు గారు అడుగుతారు ఆయన, ప్రభువా, మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించాం కదా, మాకేంటంటే ఆయన చెప్తున్నాడు ఆయనకి, మీరు నాతో పాటు పరలోకములో 12 సింహాసనం మీద ఆశీనులై ఇజ్రాయెల్ 12 గోత్రాలు తీర్చడానికి ప్రభు వాళ్ళకి సెలవిచ్చిన. అంటే వాళ్ళకి రాబోయే బహుమానం ఏంటో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుని వెంబడించున్నారు. మనకి ఇవ్వబోయే బహుమానం ఏంటి అనేది మనం గ్రహించుకోగలిగినట్లయితే ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు నామాన్ని ఒప్పుకున్న ప్రతి ఒక్కరు మరణం నుండి జీవనంలో దాటిపోతారు. తెలుసుకుంటాం అంటే ప్రతి ఒక్కరు ఆ యొక్క పరలోకానికి వెళ్లే అవకాశం అయితే ఉన్నారు. కాకపోతే పరలోకంలో మన యొక్క స్థానం ఎక్కడ ఉంటుంది అనేది మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం స్టెఫెను ఆయన చనిపోతూ కూడా ఈ యొక్క శాపం కాని పాపం కాని వారి మీద మోపబుద్ధి చెప్తున్నాడు. అంటే ఎటువంటి శ్రమ అంటే మనం ఆ తర్వాత చూసినట్లయితే పండి తర్వాత చదవకలేదు కానీ యాకోబును కూడా సరస్సు వదిలిస్తున్నట్లుగా మనం అంటే ప్రభు కొరకు వాళ్ళు గలగబోయే బహుమానాన్ని గుర్తుంచుకొని వాళ్ళ యొక్క శిరఛేదన చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్న మనము క్రీస్తుని మహిమపరిచే వారిగా ఉన్నామా, లేకపోతే ఏ విధంగా ఉన్నాం? ఏదో బ్రతుకుతున్నాం, వస్తున్నాం, అందరితో పాటు మనము గుంపులో గోవిందా అంటుంది. అంటే వాళ్ళు అయితే మనం కూడా అక్కడికి వెళ్తాం. అలా కాకుండా ఒక నిశ్చయత కలిగి ఉండాలి. క్రీస్తుని కలిగిన మనము, ఎందుకంటే దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు. యేసు క్రీస్తు మాత్రమే అందరినీ సమానంగా ఇక్కడ ఉన్న మనమందరికీ ఎవరు ఏ స్థానంలో ఉంటాం అనేది అది వ్యక్తిగతంగా మన మీద ఆధారపడింది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మీరు నేను కూడా ఎవరు ఏ స్థానంలో ఉంటాం అనేది అది దేవుడి చిత్తం. అది ప్రతి ఒక్కరు ఒక ప్రాముఖ్యమైన స్థలం పొందడానికి అందరికి అవకాశం ఇచ్చినారు. వాక్యం చెప్తున్న నాకు గాని వింటున్న మీకు గాని ఎవరు గొప్ప స్థానంలో ఉండటం అనేది ఈ లోకంలో జీవించిన మనం చేసిన క్రియలను బట్టి దేవుడు మన స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇందుని బట్టి మనము గమనించవలసిన వారమైన అంటే మనం కేవలం వాక్యం వినువారు మాత్రం కాకుండా ఆ వాక్యాన్ని అనుసరించే వారంగా ఉండాలని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనకి ఏం చెప్తున్నాడు, మనము ఏం చేయబడుతున్నాం. మనం ఈ లోకంలో పాపానికి మనం దాసులము కామని దేవుడి యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకంటే మనకి దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు మనకి ఆయన యొక్క మరణం ద్వారా మనల్ని విడిపించినాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఏమనగా మనమికను పాపములకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఎందుకంటే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి అంటే మనం క్రీస్తు దగ్గరకు వస్తున్న మనకి దినదినము మనలో ఏమన్నా మార్పు అనేది వస్తుంది. కొంతమంది రక్షించబడి 10 సంవత్సరాలు వచ్చి 20 సంవత్సరాలు అవుతారు. కానీ 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు రక్షించబడిన స్థితిలోనే ఉంటారు. కానీ ఏ మాత్రమో మార్పు ఉంది. దేవుడు అలా అనుకుంటున్నాడా? మనం ఫలించి అభివృద్ధి చెందాలనుకుంటాడు. చిన్నపిల్లలు చూస్తున్నాం, పుట్టిన తర్వాత వాళ్ళు
ప్రాగుతారు, తర్వాత నడుస్తారు, వాళ్ళ తర్వాత గంతులు వేస్తారు. అంటే దినదినం వాళ్ళు అభివృద్ధి చెందుకుంటారు. అదేవిధంగా క్రీస్తులో కూడా మనం దినదినం అభివృద్ధి చెంది దేవుడు ఇవ్వబోచిన ఉన్నతమైన బహుమానం కొరకు మనం ముందుకు సాగిపోవాల్సిన వారమైన. అందుకే చెప్తున్నాడు, మన ప్రాచీన స్వభావాన్ని విసర్జించి ఆయనతో పాటు సిలువ వేయమని చెప్తున్నాడు. తర్వాత చూసినట్లయితే 8వ వచనం చదువు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఎందుకంటే మనం జీవించేది ఇంకా క్రీస్తు కూడా, మనకి మరణం లేదు. కేవలం క్రీస్తులో ఉన్న వారికి మాత్రమే, అంటే లోకస్తులకు తెలియదు కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని కానీ, కానీ క్రీస్తులో రక్షించబడిన మనకి మనం యుగయుగాలు ఆయనతో పాటు ఉండబోతున్నాం అనే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. అది మనం తెలుసుకోవాల్సిన వారమైన. మనం ఎప్పుడైతే ఈ లోకాల్లో అంటే మన యొక్క ప్రాచీన క్రీస్తుతో పాటు మనం శ్రమపడి మరణించినాం, తిరిగి క్రీస్తుతో పాటు మనం లేచినాం మనకు గుర్తెరిగితే మనకి మరణానికి ఇంకా మన మీద అధికారం లేదు. అది మనం తెలుసుకున్నట్లయితే మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టే ముందు ఏంటంటే లోకాల స్వభావ సిద్ధంగా మనకు రావాల్సిన లక్షణాలన్నీ ఉంటాయి లోకంలో ఉండవలసినటువంటి ప్రతి ఒక్కరు. కానీ వాటినన్నింటినీ మనం విసర్జించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించవలసిన వారమైన. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహిస్తూ ఉంటామో ఆటోమేటిక్ మనకి క్రీస్తుకు మనము సమీపంగా ఉంటామని మనం గ్రహించవలసిన వారమైన. ఇంకా మనం చూసినట్లయితే మనకి దేవుడు ఒకటే ఉన్నాడండి. అంటే క్రీస్తు కొరకు జీవించుతున్నామని మనం చెప్పుకునే వాళ్ళని మనం వెరీ యూనిక్ గా ఉండవలసిన వారు. మనకి దేవుడు ఒక్కడే ఉండాలని మనం చెప్పగా, నేను తప్ప వేరొక నిర్గమకాండ 20:3 ఆయన చెప్తున్నాడు, ఈయన తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్తున్నాడు. అదేవిధంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:3 చూద్దాం. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని 2వ కొరింథీయులకు 11:3 క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపుచ్చినట్లు మీ మనస్సులను చెరబడి క్రీస్తు ఎడల అంటే ఆయన చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడండి, అవ్వ ఏ విధంగా సులభంగా మోసపోయింది అలాంటి స్థితిలో మీరు ఉండకుండా మీరేం చేస్తారంటే మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి, అంటే క్రీస్తు ఎడలో ఉన్నట్టు మనకి ప్రేమ, మనకున్న పవిత్రత నుండి మనము మనం రక్షించబడిన తర్వాత కొంతమంది వెంటనే ప్రభు కొరకు జీవించాలని నిలబడిపోతూ ఉంటాం. వాళ్ళు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనల్ని లోబర్చే విధంగా అవ్వలే ఏ విధంగా మోసపరిచే వాళ్ళు మన పక్కనే ఉంటారండి. ఎక్కడి నుండి వచ్చి మనం మోసం చేయలేరు కానీ మన యొక్క భక్తి జీవితాన్ని కానీ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కానీ చెడగొట్టాలని మన పక్క నుండి కుయుక్తితో మన యొక్క ప్రవర్తన కానీ అలాంటి ఉంటారు. అలా చెడిపోకుండా కూడదని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు దేవుడిని వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనకి ఈ లోకానుసారంగా ఏంటంటే దేవుడు సృష్టించినప్పుడు తన పోలికలో ఆదాము సృష్టించినట్లుగా ఉన్నాడు. వాళ్ళకి సమస్తముని అధికారించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పిన మాటకి లోబడక, అంటే మనుషులకి చెప్పే మాటలు ఎలా ఉంటుంది, అవ చెప్పిన మాటలకి పండు చూడగానే చాలా ఆహ్లాదంగా రమ్యంగా కనిపిస్తుందంటే మనుషులు కూడా మనకి చెప్పేది అలాగే ఉంటుంది. ఇంకో ఇది కాదులే, ఇంకోటి చేద్దాం, పర్లేదులే, దేవుడు క్షమిస్తాడులే, లేదా దేవుడు ఎదురికి మనం వెళ్తాం కదా, పర్లేదు వాళ్ళు వెళ్తే మనం కూడా వెళ్తాం. మనుషులు రకరకాల, కానీ నీ వ్యక్తిగత స్థానం అనేది నువ్వు నిర్ణయించుకోవాల్సిన వారైనా. అంటే మనము క్రీస్తులో పడిపోకుండా జాగ్రత్తగా మనం జీవించవలసిన వారమైనా. ఎప్పుడైతే మన యొక్క జీవితం ఆ విధంగా ఉంటుందో మనము ప్రతిదినం మనం చేయాల్సిందంటే తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవలసిన వారమైనా. అంటే మనము క్రీస్తు కొరకు ముందుగా మనం చేసిన మా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టవలసిన వారు. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తులు మనం నూతన పరచబడి ఉన్నాం అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన వారమైనా. రెండోదిగా మనకి మనుషులు చెప్పే ఆలోచనలు బట్టి కానీ మనుషులు చెప్పే కుయుక్తులు మనల్ని మన యొక్క విశ్వాస జీవితాన్ని పడిపోకుండా మనము కాపాడుకోవాల్సిన వారమైనా. మూడవదిగా మనం చూసినట్లయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవలసిన వారమైనా. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చూద్దాం.
పోయి ఉన్నాడు. ఉప్పు నిస్సారమైన దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఇది చూడండి, మనిషి ఉప్పు నిస్సారం అయిపోతుంది. ఉప్పులో సారం లేకపోతే ఎందుకు పనికి వస్తుంది? ఎందుకు పనికిరాదు. అదేవిధంగా ఆయన చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకానికి వెలుగంటే ఏంటి? ఈ రోజుల్లో మనకి వీధి లైట్లు వచ్చినాయి. ఇంతకు ముందు కాలంలో అయితే దీపస్తంభాలు ఉండేవి. చిన్న బుడ్డి కొనేసి చిన్న ప్రాంతాల్లో ఉంటుంది. ఆ యొక్క సెంటర్ లో ఉండే ఒకే దీపం ఉండేది, కరెంట్ లేనప్పుడు. అంటే బహుశా ఒక 40 సంవత్సరాల క్రితం చూసినట్లేదు. అంటే మన దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడుతూ ఉంటారు. ఏదైనా అంత చుట్టుపక్కలంతా వెలుతురు రావాలి. అదేవిధంగా క్రీస్తుని కలిగి చేత వెలిగించబడిన మనము అనేక మందికి వెలిగించేవారుగా ఉండాలి. అంటే క్రీస్తుని ప్రకటించేవారు. క్రీస్తుని ప్రకటించడం అంటే క్రీస్తు యొక్క స్వరూపం మనలో మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. అంటే మనకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే మనలో ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. క్రీస్తుని కలిగిన వారికి క్రీస్తుని కలిగిన వారికి వ్యత్యాసం లేదంటే దేర్ ఇస్ నో డిఫరెన్స్. నేను రక్షించబడి కూడా ఉపయోగం లేదు. నీ ప్రవర్తనలో మార్పు లేదంటే క్రీస్తు నీలో ప్రతిబింబించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే మనము లోకానికి ఉప్పు నిస్సారమైన ఎందుకు పనికిరాదన్నాడు. అదేవిధంగా మనం లోకానికి వెలుగై ఉన్నామంటున్నాడు. లోకంలో క్రీస్తుని కలిగిన వారు కొంతమంది, అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో యేసు క్రీస్తు ప్రభువుని తెలుసుకునే అవకాశం వస్తుంది. అది నీ ద్వారా కావచ్చు, నా ద్వారా కావచ్చు, ఇంకొక ద్వారా కావచ్చు. మనకు వచ్చిన అవకాశంలో యేసు క్రీస్తు నిజమైన రక్షకుడని మనం చెప్పగలుగుతున్నామా? చెప్పమంటే అందరికి కాదండి. కష్టంలో ఉన్న వారికి, బాధలో ఉన్న వారికి, పేదల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్తున్నావా? దేవుడు చెప్తున్నాడు, నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు వారు అంటే క్రైస్తవులే కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా కావచ్చు. కష్టంలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని. ఏదంటే నువ్వు నేనేం చేయలేం, కానీ మన దేవుడిని ప్రార్థిస్తే మన దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు అండి. అంటే ఒక మనిషిని నువ్వు నేను రక్షించలేం, కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి నశించిపోవచ్చిన వారిని ఆయన దగ్గరికి తీసుకురావాలి. అది మనం గుర్తెరిగినట్లయితే అందుకే చెప్తున్నాడు, మనము వెలుగై ఉన్నామని చెప్తున్నాం లోకానికి. ఈ లోకానికి వెలుగంటే ఏంటి? వెలిగించేవారుగా, క్రీస్తుని ప్రకటించేవారుగా ఉన్నామనేది మనం గ్రహించవలసిన వారమైన. ఇంకా మనం చూసినట్లయితే దేవుడి సంకల్పం మనకు తెలియాలంటే అపోస్తల కార్యాలు 20:27 చూద్దాం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఇక్కడ చూస్తుంటే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నానంటే, దేవుని యొక్క సంకల్పం అంటే దేవుని యొక్క చిత్తము మీరు ప్రకటించకుండా నేనేం దాచుకోవట్లేదు అన్నానండి. నిజంగా దేవుడు మనకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడని మన యొక్క జ్ఞాపకం చేస్తున్నట్లు. అందుకే చెప్తున్నాడు అపోస్తలుడు, నేను గురి అందుకే పరిగెత్తుతున్నాను బహుమానం పొందాలని. అది మనకు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతూ ఉంటామో దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానం కావచ్చు. అంటే దేవుడి యొక్క స్వల్పం మీకు తెలియకుండా నేనేమి దాచుకున్నట్లేదని చెప్తున్నాను. ఇంకా తర్వాత చూసినట్లయితే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షునిగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితిని బట్టి ముందుగా మన గురించి మనం జాగ్రత్తగా ఉండబడాలి. దేవుళ్ళు నడుస్తున్నాం. అదేవిధంగా మనకి అటాచ్ అయినటువంటి కొంతమంది బలహీనులుగా ఉండొచ్చు విశ్వాసంలో, వాళ్ళ గురించి కూడా మనము జాగ్రత్త వహించవలసిన వారమైనా. ఒక్కొక్క సహోదరి ఒక వారం వచ్చి 2 వారం రాలేకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళ క్యాబ్లో రావడానికి వాళ్ళకు ఉండకపోవచ్చు. మనం ప్రేరేపించే వారిని ఉత్తేజపరచవలసిన వారమైనా. అంటే దేవుడిని ఎవరైనా తప్పిపోతుంటే వాళ్ళు కూడా ముందు మనం కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమైనా. అదే చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉన్నట్లయితే, అంటే దేవుడిలో మనం ముందుగా బలపడవలసిన వారమైనా, బలపడిన మనము అనేక మందిని బలపరచవలసిన వారమైనా. దేవుని యొక్క వాక్కు దోషితు అంటే మన ప్రవర్తన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు విడువని ఎడబాయిన దేవుడు అండి. దేవుడు విడువని ఎడబాయిన దేవుడు. ఒకవేళ మనల్ని స్నేహితులు విడిచిపోవచ్చు, బంధువులు విడిచిపోవచ్చు, ఎవరైనా విడిచిపోవచ్చు, కానీ ఆయన ఒక్కడు మాత్రమే ప్రతి ఒక్క ఏ స్థితిలో అయినా కానీ ఆయన తోడుగా ఉంటాడు. ఎలాంటి స్థితిలో మనం ఉన్నా కానీ ఆయన మాత్రమే విడువని దేవుడు. అంటే ప్రతి ఒక్క శ్రమలో కూడా ఆయన తోడుగా ఉండి ఆ శ్రమ నుండి మనం తప్పించుకుంటానికి, అంటే మనుషుల యొక్క ఆలోచన దగ్గర పోతూ ఉంటాం. ఈ లోకంలో జీవిస్తున్న మనము క్రైస్తవులు అయినప్పటికీ ఒక్కోసారి మనకు వచ్చిన కష్టం కావచ్చు, మనకు వచ్చిన బాధ కావచ్చు, దానికి సలహా కోసం మనకు శ్రేయస్ క్లాసుల దగ్గరికి వెళ్తూ ఉంటాం.
చివరికి ఎక్కడ జరగకపోతే మన ఆరోగ్యం గురించి కూడా కొన్నిసార్లు అనేక మంది దగ్గరికి వెళ్తుంటాం. ఎక్కడ జరగకపోతే డాక్టర్ చివరికి ఏ దిక్కు లేకపోతే ఏం చేస్తాం? దేవుడు నువ్వే నాకు సహాయం చేయాలి. అలా కాకుండా మనకున్న ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవుడి మీద దేవుడి సన్నిధి తీసుకురావాలి. మన యొక్క ప్రతి ఒక్క ప్రార్థన కావచ్చు, విజ్ఞాపన కావచ్చు, సమస్య కావచ్చు, ఏదైనా కానీ సమస్తము చేయగలిగిన దేవుడి దగ్గర మనము రావాల్సిన వారమైన అంటే మన యొక్క పిటిషన్స్ కానీ ఏదైనా కానీ దేవుడి ముందు తెలియాల్సిన మనుషులు కాదండి. మనం చేయాల్సిన ఎవరు? మన హృదయంలో తలంపు పుట్టకొనిపే ఆయన ఎరిగి ఉన్నాడు. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి. ఎందుకంటే ఆయన అరచేతిలో మనల్ని చెప్పుకున్నాడని చెప్తున్నాడు. అంటే మనకి ఒకవేళ తల్లి మరిచినా నేను మరణండి. తల్లి బిడ్డల్ని ఎవరిని మరవదు. ఈ లోకానుసారం మనం చూస్తున్నట్లయితే కన్న తల్లి తన బిడ్డల్ని ఏ పరిస్థితిలో కూడా వదిలిపెట్టదు. ఒకవేళ తండ్రిగా పిలుస్తాడేమో కానీ తల్లి మాత్రం ఒకవేళ తల్లి మరిచినా కానీ నేను మరువను అన్నాడండి. యేసు క్రీస్తు నామములో ఎవరైతే రక్షించబడి ఉన్నారో వాళ్ళందరికీ ఆ యొక్క పేర్లు ఆయన యొక్క జీవ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి ఎందుకంటే ఈ యొక్క ప్రభువైన యేసు క్రీస్తు ఆయన యొక్క శిలువ మరణం పొందిన తర్వాత ఆ యొక్క పరిశుద్ధ దేవాలయంలో ఆ యొక్క మధ్యతను చేరుకున్నట్లు ప్రతి ఒక్కరూ ఆ యొక్క కృపాసనం దగ్గరికి వచ్చి మనం దేవుడికి ప్రార్థన చేసే అవకాశం లేదు. అంతకుముందు కేవలం మన పాపాల నిమిత్తంగానే ఇంకోటి నిమిత్తంగానే కేవలము ఆ యొక్క ప్రధాన యాజకుడు మాత్రమే ప్రార్థన చేసే అవకాశం లేదు పూర్వకాలం. ఎప్పుడైతే యేసు క్రీస్తు ఇచ్చినప్పుడు ఆయన కృప మనకు అనుగ్రహించినండి ప్రతి ఒక్కరు మన యొక్క సమస్య కావచ్చు, మన పరిస్థితిని కావచ్చు దేవుని సమ్ముఖానికి మనం మన గురించే కాదు అనేక మంది గురించి మనం విజ్ఞాపన చేసే అవకాశం దేవుడు ఇచ్చినాడు. దానివల్ల మనకి మనం చేసే ప్రతి క్రియని ఆయన లెక్కిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే దేవుడు మనకి అనేకమైనటువంటి కళాతులు ఇచ్చినాడు. వాటిని మనము ఎలా ఉపయోగిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అందరికి ఒక రకమైన టాలెంట్. కొంతమంది పాటలు పాడే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి ప్రార్థన చేసే విజ్ఞాపన చేసే ఇది ఉంటుంది, కొంతమంది మంచి మ్యూజిక్ ప్లే చేయగలరు, కొంతమంది వాక్యాన్ని వెల్లడి చేయగలరు. ఇది దేవుడు ఇచ్చిన కళది. మనము సంఘ క్షేమాభివృద్ధికి అంతేగాని గొడవలు పెడతానికి ఇంకో దానికి మాత్రం కాదండి. సంఘాలు విడగొడటానికి కోసం కానీ వచ్చే విశ్వాసం పాడు చేయడం కానీ దానికోసం కాదు. దేవుని యొక్క ప్రతి సత్కార్యం ముందుగా చదువుకున్నాం. మనం సఫలంగా ఉండాలి, దేవుడిని ఘనపరిచేదిగా ఉండాలి మనం చేసేది. అంటే మొత్తం దేవుని యొక్క చిత్తంలో మనం ఉండాలని దేవుడు ఆశీర్వదించున్నాడు. మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములు, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. చూడండి, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారంటే సంఘంలో ఉన్న మనకి మనం ఆశపడి ప్రభువా మనం వెంటనే వచ్చేవన్నీ ఆత్మీయ స్థితిలో మనం దినదినము ప్రభు వైపు సాగుతున్నప్పుడు దేవుడు అనుగ్రహిస్తారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని ఇవ్వబోచున్నాడు. అది మనం గుర్తెరిగినట్లయితే జాగ్రత్తగా దేవుడు కొంతమంది మాట్లాడితే వినటానికి ఇష్టంగా ఉంటుంది, కొంతమంది మాట్లాడితే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు అనిపిస్తుంది. వీళ్ళు మాట్లాడకపోతే మాట్లాడిన మనస్సు నొప్పించుకుంటూ అనవసరం వాళ్ళు వస్తున్నారని ఇంటి నుండి వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా మనల్ని చూసి అనేక మంది ఆదరించబడాలి. ఎప్పుడు ఆదరించబడతారు? మన యొక్క మాట వారికి ఆశీర్వాదకరంగా ఉంటే. కొంతమందికి ప్రార్థన చేసే శక్తి అంటారు, కొంతమందికి స్వస్థపరచగలిగే శక్తి అండి, కొంతమందికి అద్భుత కార్యాలు చేయగలిగేది దేవుడు అందరికి ఇచ్చినాడు. హల్లెలూయా. మనము మన యొక్క జీవితాన్ని ప్రభువుకి కొరకు మనం సమీపంగా వెళ్తుంటే మీరు నా దగ్గరకు వస్తే నేను మీ వద్దకే వస్తానని చెప్తున్నాను. ఆయన అడుగుడి మీకు ఇవ్వడని చెప్తున్నాను. మనం నిజంగా అడుగుతున్నామా? మనకేం అవసరమో ఏదో లోకానుసారంగా ఈ రోజు తినడానికి లేకపోతే మనం కట్టుకోవడానికి వస్తుంది ఇది కాదండి. దేవుడు అందుకు మనల్ని పిలవలేదు. చూస్తున్నాం అపోస్తులైన ప్రభువైన యేసు క్రీస్తు లోకంలో ఇప్పుడు క్రీస్తుని వెంబడించిన వారు ఎటువంటి వారు? వారు జ్ఞానవంతులా?
లోకానికి వెర్రివారినటువంటి వారిని శాస్త్రులు పరిశీలన ఆయన ఎన్నుకోలేదండి. లోకంలో జ్ఞానం లేనటువంటి వారిని ఆయన ఎన్నుకొని వారి ద్వారా ప్రపంచం మొత్తం క్రీస్తు యొక్క సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం ఎటువంటి వారైనా కావచ్చు, మనకి వాక్యాతుర్యం లేకపోవచ్చు, మనకు జ్ఞానయుక్తంగా మాట్లాడకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం దేవుని యొక్క నామంలో కడగబడి ఉన్నామో, ముద్రించబడి ఉన్నామో, వీఆర్ న్యూ క్రియేషన్. అందుకే చెప్తారు మనం కొత్త నూతన సృష్టి అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి దేవుడు మనం అడిగి మనం పొందుకో. అందుకే చెప్తారు, మీలో ఎవరికైనా జ్ఞానం పొదుగా ఉంటే అదే రమ్మని చెప్తున్నారండి. జ్ఞానం చదవడం వల్ల జ్ఞానం వస్తుందా? ఇంకోటి చేయటం రాదండి. అంటే జ్ఞానం అనేది దేవుడు ఇవ్వాలి. మనం ఆయన దగ్గర నుండి పొందుకోగలుగుతున్నామా? దేవుడు మనకి ఇవ్వగలిగే కృపావరాలు మనకి ఏ విధంగా ఉన్నాయి? నిజంగా మనం కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉన్నామా? తప్పకుండా సంఘంలో ఉన్న మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆధిక్యత దేవుడు కూర్చున్నాడు. అది మనం జాగ్రత్తగా నిశ్చితంగా పొందుకోవాల్సిన బాధ్యత నీ మీద నా మీద. ఎప్పుడైనా మనం ఆశ కలిగి ఉన్నట్లయితే ఆయన తృప్తిపరిచే దేవుడు అన్నాడు. ఆయన మన సంఘ పరిచర్యని దేవుడు విస్తరించబోతున్నాడు. అనేక మందికి మనం ఆశీర్వాదకరం. కేవలం నీ యొక్క స్థితిని, నీ బ్రతుకుని మారటం కోసం కాదు యేసుక్రీస్తు వచ్చింది. నీ కుటుంబస్తులు, నీ బంధువులు, రక్త సంబంధులు, నీవు చేసే కంపెనీలో నీ చుట్టుపక్కల వారు అనేక మంది క్రీస్తుని తెలియకుండా నశించబోతున్నారని. మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మరణించిన తర్వాత ఏం జరగబోతున్నది? మీ యొక్క ఆప్తులకి, మీరు ప్రేమించిన వారికి మీ కష్టార్థికి మీరు ఇస్తూ ఉంటారు. వీటన్నిటికంటే ముందుగా ఇవ్వాల్సింది రక్షణ ఇవ్వాలి. మన బంధువులు రక్షించబడి ఉన్నారా? మన కుటుంబస్తులందరూ రక్షించబడి ఉన్నారా? ఎందుకంటే మనం వెళ్ళబోయే స్థానం ఎందుకు చెప్తున్న అపోస్తుల పైన ఆయన మేలైనది ఏది నేను దాచుకోకుండా సమస్తాన్ని మీకు బయలుపరుస్తున్నా అని చెప్తున్నారండి. అంటే ఉపయోగపడేది, అంటే లోకానుసారంగా కాకుండా ఆత్మీయంగా మేలైనది మనం పంచగలుగుతున్నామా? క్రీస్తు కొరకు మీరు జీవించాలి అంటే నేనే మార్గము, జీవము, సత్యము, నా ద్వారా తప్పితే తండ్రి దగ్గరికి దేర్ ఇస్ నో అదర్ వే. ఆయన ద్వారానే వెళ్ళాలి ఎవరైనా సరే. ఆయన ద్వారా మన బంధువులందరూ, మన కుటుంబ సభ్యులందరూ, మనం ప్రేమించే వారందరూ, మన స్నేహితులు, వీళ్ళందరూ ఇంకా రక్షించబడి ఉన్నారా? ఎవరైనా రక్షణ లేకుండా ఉన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమైనా దేవునిలో మనం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉంటామో, లేదంటే మనకి దేవుడు మనకి అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క ఆత్మీయ ఫలాల్ని అనేక విధాలకు మనం ఉపయోగించవలసిన వారమైనా. ఇంకా మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. కావున దేహమందునను దేహము విడిచినను ఆయన కిస్తులమే ఉండవలనని మిగిలి ఆపేక్షించుచున్నాము. అంటే చూడండి, మనం దేహమందునను దేహం విడిచినను ఆయన కిస్తులమే ఉండవలనని. మనం దేవుడికి ఇష్టలు ఉండాలంటే దేవుడికి ఇష్టలే ఉండాలి. అంటే దేవుడికి ఇష్టలుగా ఉండాలంటే ఆయన్ని ఘనపరచవలసిన వారమైనా, ఆయన చిత్తానుసారంగా మన నడవడిక, మన ప్రవర్తన ముందుగా అనేక మందికి మనం ఒకవేళ పడిపోతామేమో, మనం ఏమన్నా క్రీస్తులు అంటే ప్రతిదినం మనకి మనం ప్రక్షాళన చేసుకోవాల్సి, ప్రతిదినము దేవుని సన్నిధిలో మోకరించవలసిన వారమైనా. మోకరించే ప్రభువా, ఈ రోజు ఏమన్నా నేనేమన్నా అపరాధం చేస్తుంటే నన్ను క్షమించి మనం క్రీస్తులో మనం నూతన పరచుకోవాల్సిన వారమైనా. ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. ఒకవేళ మనకు చదువు రాకపోయినా కానీ ఇప్పుడు ఈ మధ్య ఆడియో బైబిల్స్ వచ్చినాయి, మనం వినొచ్చు దేవుని యొక్క వాక్యాన్ని. అవకాశం ఇచ్చినారు. ఇంతకు ముందు వారికి అవకాశం లేదు, ఎవరన్నా చదివితే. కానీ దేవుడి ప్రతిదినం మనకి ఇదే ఒక ప్రామినెంట్ టైం మనం పెట్టుకోవాలి. కొంతమందికి ఉదయకాలం సమయం దొరకవచ్చు, మధ్యాహ్నం కాల సమయం, వాళ్ళ యొక్క డ్యూటీలను బట్టి మనం ఒక సమయం అంటూ ప్రభు కోసం ఒక ముందు ప్రారంభించవలసిన వారమైనా 1 గంట 20 నిమిషాలు, కనీసం ఒక అరగంట అన్నా కానీ ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించవలసిన వారమైనా. ప్రతిదినం ఒక అరగంట దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయవలసిన వారు. ముందుగా మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. తర్వాత అనేక మంది గురించి, సంఘక్షేమం గురించి, మన చుట్టుపక్కల వారి గురించి ప్రార్థన విజ్ఞాపన అనేది నీతిమంతుల ప్రార్థన ఆయన అలక్ష్యం చేయనిస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చేది ఎవరిని? దేవుడే. ఎందుకంటే యేసు క్రీస్తులోనే మనం నీతిమంతులు. యేసు క్రీస్తులో మనం ప్రార్థన చేసిన ప్రభావం నా అతిక్రమాలని క్షమించి, ఎప్పుడైతే యేసు క్రీస్తు క్రమంలో రక్షించబడ బాప్తిసం తీసుకున్న మన యొక్క ప్రతి ఒక్క అపరాధాలన్నీ ఆయన కొట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ప్రతిదినం మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారైనా. ప్రతిదినము దేవుల్లో వీ హ్యావ్ టు క్లీన్స్ అవర్ సెల్ఫ్. మనం
నూతన పరచుకోవాల్సిన వారమైనా. అప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తారని మనకి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆటోమేటిక్ మనము ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థన ఒకరు వింటున్నారు, మనం ఎవరికన్నా వచ్చి మన కష్టాన్ని చెప్తూ ఉంటాం. చెప్తూ ఉంటే ఆ మనిషి వినకుండా మనం చెప్తూ ఉంటాం మన బాధ, వాళ్ళు ఏదో ఆలోచిస్తుంటే మనం చెప్తామా? ఆలోచించండి. మన కష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, మన ఓదార్పు కోసం మన ఆత్మీయుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఏదో చూస్తున్నారు అనుకో, అది చెప్పడం ఆపేసుకోండి. కానీ మన దేవుడు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూసుకుంటాడండి. మనం ఎప్పుడు చెప్తామా అని అంటే మనం చెప్పకముందే ఆయన సరిగ్గా మన విజ్ఞాపన చేయకముందే మనం ఆయనకి తెలిసేమది. కానీ మనం చేస్తామా, చెప్తామా, మన యొక్క బాధ, మన యొక్క ఇది ఆయన దగ్గరికి తీసుకురావాలి. ఆయన నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తారు. తల్లిదండ్రులు బిడ్డలకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉంటారు. అయినా కానీ బిడ్డలు వచ్చి చెప్పాలని ఆశపడుతూ ఉంటారు. అదేవిధంగా మనం ప్రభు దగ్గరకు వచ్చి మన సమస్యలు కావచ్చు, మన యొక్క ఇది కావచ్చు, దేవుడి సన్నిధిలో మనం చెప్పవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నట్లయితే మనకి బహుమానం ఇంకా చెప్పాను కదా, పరలోకానికి మరణం నుండి జీవంలోకి వెళ్ళిపోతాం. అక్కడ ఆయన ఇచ్చే బహుమానం. ఈ లోకం మనం ఎందుకు కష్టపడుతున్నాం? ఈ దేశం వచ్చి మనం కొంతమంది 10 గంటలు పనిచేస్తున్నారు, కొంతమంది 12 గంటలు పనిచేస్తున్నారు, కొంతమంది 14 గంటలు కూడా పనిచేస్తారు. ఎందుకు? మన యొక్క ఆర్థిక స్థితి బాగుంటుంది మన జీతం కోసం. అదేవిధంగా ఈ లోకంలో జీవించే మన ఆయుష్ కాలంలో ఈ విధంగా కష్టపడుతున్న మనము పరలోకంలో ప్రభు మనకు ధనిస్తాడని మనకు తెలిస్తే ఆదరణ కోసం మనం ప్రయాసపడుచున్నామా? ఇక్కడ మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 20 లక్షలు ఉన్నా కానీ 20 లక్షలు కూడా ₹1 కూడా మనం తీసుకెళ్ళాం మనం చనిపోయిన తర్వాత. కానీ పరలోకంలోకి మనం తీసుకెళ్లగలిగే ధనం ఏంటనేది చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 వచనం చూద్దాం. ఆయన ఏం చెప్తున్నాడంటే, భూమి మీద మీ కొరకు ధర్మను కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయ్య తుప్పును తినివేయును, దొంగలు కన్ను వేసి దొంగిల్లెదరు. పరలోకమందు మీ కొరకు ధర్మను కూర్చుకొనిడి. అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిల్లరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. చూడండి, మనం ఈ లోకంలో ధనం సమకూర్చుకుంటారు. సమకూర్చుకున్న వాళ్ళందరూ వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనిపిస్తున్నారా? ఎవరు అనిపిస్తారో కూడా తెలియదు. కొంతమంది మన చుట్టుపక్క నుండి చాలా ఈజీగా మోసం చేస్తుంటారు. కొంతమంది వీసా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్పేసి ఈజీగా మనుషుల్ని తీసుకెళ్లిపోయి ఆ తర్వాత చాలా మందిని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో మనం కష్టపడి పనిచేయాల్సిందే. దేర్ ఇస్ నో డౌట్. మనం బ్రతికినంత కాలం కష్టపడి మన కొరకు, మన కుటుంబాల కోసం పనిచేసి మనం బతకవలసింది. ఇన్ ద సేమ్ టైం పరలోకంలో మనకు కోసం మన ధనం ఎక్కడ ఉంటుందో మన మనసు ఉంటుంది. సపోజ్ మీ యొక్క రూమ్ లో ఒక 10,000 గ్రామ్స్ ఉన్నాయి నీ బ్యాగ్ లో, నీ మనసు ఎలా ఉంటుంది? ఆ బ్యాగ్ అలా వేసానా, గట్టిగా వేసానా, లేకపోతే ఎవరికైనా తెలిసిన జీతం వచ్చిందనుకో ఆ యొక్క జీతం జాగ్రత్తగా ఉందా, మనసు అక్కడే ఉంది. అదేవిధంగా పరలోకంలో దేవుడు నీకు ఒక బహుమానం, ఒక గొప్ప ధననిధి, ఒక మంచి స్థానం ఇస్తున్నా అంటే ఎక్కడ ఉంటుంది నీ మనసు? అక్కడే ఉంటుంది. దేవుడు నాకు ఇవ్వబోయే బహుమానం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, మనకి రన్నింగ్ రేస్ పెడుతూ ఉంటారు. రన్నింగ్ రేస్ కోసం వెళ్ళి పరిగెత్తే బహుమానం వస్తుందా? దానికోసం కొన్ని నెలలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తగిన ఆహారం తింటూ ఉంటారు, తగిన వ్యాయామం చేస్తూ ఉంటారు. అయినా కానీ పోయి పరిగెత్తుతూ ఉంటారు. పరిగెత్తే బహుమానం ఎవరికి వస్తుంది? ఫస్ట్ వచ్చిన వారికి, తర్వాత వచ్చిన వారికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, పెద్ద తేడా ఉండదు. కానీ బహుమానము ఒకరికే వస్తుంది. అదేవిధంగా అది బహుమానం నాకు రావాలి. ఎందుకంటే అపోస్తలుడు చెప్తున్నాడు, మనకి బహుమానం దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తాం మనము సమస్తాన్ని ఆయన పెంటగా ఇచ్చానంటే సమస్తాన్ని విసర్జించినట్లుగా మనం చూస్తున్నాం. అది ఆయనకి ఇవ్వబోయే బహుమానం ఎప్పుడు ఎలా ఉందో చెప్పండి. ఆయన అపోస్తలుడు కూడా కాదు, ఆయన నాకు వచ్చే బహుమానం ఏందో నాకు తెలుసు అని చెప్తున్నాడు. అంత స్పష్టంగా తెలియడానికి అంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే ఆయనకి బహిర్గతమైందో ఆ తర్వాత ఈ వాజ్ కంప్లీట్లీ మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా క్రీస్తు మనల్ని దర్శించాలని మనం వేడుకోవాల్సిన వారమైనా మనలో సంపూర్ణమైన మార్పు రావాలి. దేవుడిని కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుడి యొక్క నామాన్ని గణపరచే వారంగా మనం ఉండాలి.
ఎప్పుడైతే ఆ స్థితిలో ఉన్నామో అప్పుడు మాత్రమే మనకి దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ చెమటైన అంతే మనం ఇంకా ఈ లోకంలో ఎలా జీవించాలనేది కూడా మనకు చెప్తున్నాడండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇక్కడ చూసినట్లయితే అందరితో సమాధానంగా ఉండటం కోసం, కలిగి కోసం ప్రయత్నించాలన్నారు. మనకి క్రైస్తవుల ఈ లక్షణం స్పష్టంగా మనకు కనబడాలి. క్రీస్తును కలిగిన వారంగా సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలి. ఇంకా తర్వాత ఏం చెప్తున్నా అంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేము. అంటే మనము అందరితో సమానం కలిగి ఉంటున్నామా, సమాధానం కలిగి ఉన్నామా? మన చుట్టుపక్కల వారు, మన రూమ్లో వారు, మనం పనిచేసే స్థలంలో ఒక్కొక్కసారి వస్తూ ఉండే సమస్యలు వస్తుంటే వాళ్ళు మన అధికారం మన మీద కోపడవచ్చు, లేదా మన కింద చిన్న వాళ్ళు మన మాట మీద పోవచ్చు. అయినా కానీ సమాధానం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం సమాధానం కలిగి ఉంటామో మనకి తెలియకుండానే పీస్. ఆ యొక్క సమాధానము సాధ్యమైనంత వరకు. కొంతమంది మన సమాధానంగా ఉన్న కొంతమంది మూర్ఖులు ఉంటారు. కొంతమంది వాళ్ళు మనం చేయగలిగింది ఏం లేదు. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. ముందుగా అది మన డ్యూటీ. ఎందుకంటే తీర్పు తీర్చడం అనేది నా పని కాదు, మీ పని కాదని చెప్తున్నాను దేవుడు. ఒక మనిషికి తీర్పు తీర్చడం అనేది మీ పని కాదని చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మనల్ని దూషించినా కానీ, మనకి అన్యాయం చేసినా కానీ వాళ్ళ గురించి మనం మంచిగానే ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడైతే మనం మంచిగా ప్రార్థన చేస్తామంటే దేవుని యొక్క మీ పగ తీర్చుకుంటాం మీ పని కాదని చెప్తున్నాడు దేవుడు. దేవుని యొక్క ఉగ్రతకు అవకాశం ఉంటున్నాడు. ఒకవేళ మనకు అన్యాయం చేయొచ్చు, మోసం చేయొచ్చు, అంతేగాని వాళ్ళ మీద కక్ష కట్టి క్రోధం కలిగి ఉండవలసిన అంటే వాళ్ళని సమాధానం ఉండి వాళ్ళు దూరం ఉంచండి. వాళ్ళు మనకి అన్యాయం చేసి ఉండొచ్చాము. కాకపోతే దేవుడు మనకి నమ్మదగిన వాడండి. ఆయన సమస్తం చేయగలిగిన దేవుడు. మన స్థితిగతులు ఆయన మార్చగలడు. దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనల్ని అంటే దేవుడి కొరకు మనం జీవించాలంటే ఏం చేయాలి? ప్రభు కొరకు మనం జీవిస్తున్నామా? ఎవరి కోసం జీవిస్తున్నాం? ఈ లోకం కోసం జీవిస్తున్నాం. మనము మన కుటుంబాల కోసం మనం జీవించాలి. దర్ ఇస్ నో డౌట్. అది కంపల్సరీ. దీనితో పాటు మనం క్రీస్తు కొరకు జీవిస్తున్నామా? క్రీస్తు కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నామా? కొంత సమయము, కొంత ధనాన్ని కొంత మనం హెచ్చరించగలుగుతున్నామా? ఎందుకంటే ఈ లోకంలో ధనము దొంగిలించవచ్చు, లేదా చెమటైన కొట్టేది ఏదైనా కావచ్చు. కానీ పరలోకంలో ఎవరు తీసుకెళ్ళలేరు, దొంగిలించలేరు. మన ధనము మనకే ఇస్తానని చెప్తున్నాడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుందని చెప్తాడు. ఇంకొక వాక్యం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ గుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూడండి, సమస్త ప్రవర్తన యందు. సగంలో కొంతమంది ఒక రకంగా ఉంటారు, సగంలో ఇంకో. చర్చిలో ఉన్నంత మాత్రం చాలా భక్తిగా చాలా ఇదిగా ఉంటారు కొంతమంది. బయటకు పోయిన తర్వాత వాళ్ళు నోరు తెలిస్తే డిఫరెంట్ గా ఉంటుంది. దేవుడికి అది ఇష్టం కాదు. ఒకవేళ ఉండొచ్చు ప్రాచీన స్వభావం, దాన్ని తీసివేసుకుంటానికి మనం ప్రయత్నించాలి. ముందుగా ఆ యొక్క మన నోటిని అంటే అన్నిటికంటే అవయవం చిన్నదైన నాలిక అనేది చాలా అదిపడుతుందండి. మనకి అపవిత్రత అనేది ఏం తీసుకురాదు, నాలికే తీసుకొస్తుంది. మన నోటి మాటనే మనల్ని అపవిత్రపరుస్తుంది. అది జాగ్రత్తగా గమనించండి. ఈరోజు దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే క్రీస్తుని వెంబడించే వారంగా ఉన్నామా, లేకపోతే క్రీస్తుని ప్రేమించే వారంగా ఉన్నామా, క్రీస్తుకి సన్నిహితంగా జీవించాలని ఆశ కలిగి ఉన్నామా అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన వారైనా. అందుకే చెప్తున్నాడు, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా. ఆయన ఏం చెప్తున్నాడంటే మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఇచ్చుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన యొక్క అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళం చేస్తారు. అంటే దేవుడు మన యొక్క త్రోవలను సరళం చేయాలంటే ఆయన అధికారాన్ని మనము లోబడాలి. సమస్త విషయంలో ప్రతి విషయంలో మనకి దేవుడికి
అంటే మనం కూర్చున్నా లేచినా కొంతమంది చూస్తుంటాం. నేనైతే చిన్నతనంలో నాకు అంత భక్తి లేనప్పుడు కొంతమంది ప్రతిదాన్ని కూర్చున్న స్తోత్రం స్తోత్రం, ఏంటో వీళ్ళు స్తోత్రం ఇలా అనుకునేవాడిని. కానీ ప్రతి విషయంలో దేవుడిని మనము మహిమపరచవలసిన వారమే. జనాలు వినాలని చెప్పమని నేను చెప్పలేదండి. మన హృదయం అంటే దేవుడికి మనుషులు గొప్పతనం కోసం చేయాల్సింది. హృదయ స్థితి గల వారు దేవుడిని చూచేవారు. అంటే మనం మనుషుల కోసం కాదు చేసేది. మనకి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఈజ్ గోయింగ్ టు గివ్ రివార్డ్. దేవుడు మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక రివార్డ్ ఇవ్వదు. దాన్ని గుర్తుపెట్టుకుని మనము ప్రభు కొరకు మనం చేయవలసిన వారమైన మీ యొక్క సహనాన్ని సకల జనులకి తెలియజేయాలంటండి. అంటే ఒక చోట ఇదిగా సంఘంలో ఉన్నప్పుడు వీళ్ళంతా దేవుని బిడ్డలు కాబట్టి ఎంతో మర్యాద ఉండి మనకు ఇంటికి వెళ్ళిన తర్వాత పనిచేసే దగ్గర అధికారం మన కింద ఉన్నవాడిని వాడిని విపరీతంగా వేధించడం దిస్ నాట్ ద రైట్ వే. దేవుడు అందరినీ చూస్తున్నాడు. మనం ఉండే మన అధికారులు మనము లోబడి ఉండాలి. ఎవరైనా సరే అది దేవుని యొక్క ఆజ్ఞ అనేది. మన ఇచ్చిన ఉన్న స్థితిలోనే అది మనం ఒక్కసారి అన్ని ఇస్తే దేవుడిని అలా మర్చిపోతారు కొంతమంది. ఉన్న స్థితిలోనే అంటే మనకి అందుకే దేవుడు దావీదు చెప్తున్నాడు, నన్ను ఇదిగా చేయొద్దు లేకపోతే ఇదిగా చేయదు. అంటే మన ఎప్పుడు కూడా దేవుడిని మర్చిపోయే స్థితి మనకు వద్దండి. దేవుడిని కొనియాడగలిగే స్థితి మనం ఉండాలి. అంటే మనకి ఒకవేళ దిక్కు లేకపోతే దొంగలేకపోతుంటారు. ఒకవేళ వాళ్ళ స్థితి బాగోకపోతే దొంగతనం చేస్తారు. ఆ స్థితికి మనకి అక్కర్లేదు. మనం దేవుడిని ఎల్లప్పుడూ దేవుడిని వెంబడించేవారుగా దేవుడిని ప్రేమించేవారుగా ఉండాలంటే ఈ లోకంలో జీవిస్తున్న మనం కేవలం మన కొరకు మన కుటుంబాల కొరకు మాత్రమే కాకుండా ఆ నిత్య రాజ్యంలో దేవుడితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. దీవి యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక.